సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత హాజరయ్యారు। ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందన్నారు। మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదన్నారు। పెండ్లి చేసుకున్న పేద మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు। కోటి మంది ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహిళలందరి తరపున డిమాండ్ చేశారు। మనస్ఫూర్తి కూడా మీ అందరి తరపున కుమారులకు వారి సతీమణి గారిని కూడా మనస్ఫూర్తిగా నిర్వహిస్తాం। వేదిక పైన నాతో పాటు అంటే మనందరికీ ఆదర్శంగా తీసుకునే మహిళామణి మాజీ మంత్రులు అక్క సునీతా లక్ష్మారెడ్డి గారికి, అక్క మన సుమిత్ర గారికి, మరియు భూపాలరెడ్డి గారి సతీమణి గారు గీతక్క గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి, సింధు గారికి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మా తోటి మహిళలు, మా చాలా ఉద్యమకారులు 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు, మళ్ళా నేను కూడా జయశ్రీ అనుకుంటున్నాను, జయశ్రీ గౌడ్ చెప్తా ఉన్నాను అక్క, జయశ్రీ టీం అంతా కూడా ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా వాళ్ళలో ఒక 10 మంది ఉంటారు। ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఇక్కడ పట్టాల్సిన సక్సెస్ కావాలంటే ఈ మహిళా టీం తప్పనిసరి ఉండాల్సిందే అని చెప్పి నేను ఎంతో సమాధానం చెప్తాను। మనకు తెలుసు వీలైతే ఉన్నాం, మా ఊళ్ళో ఏంటంటే అందరూ వ్యవసాయంలో పల్లెకి వెళ్ళిపోతారు। మిమ్మల్ని చూస్తుంటే అది ఎంత కన్నుల పండుగ ఉందంటే నాకు అనిపిస్తుంది పెద్ద డాక్టర్ మొత్తం అదరగొడుతున్న బ్రహ్మాండంగా ఉంది। ఫ్యూచర్ అయితే మా ఆడబిడ్డల ఆస్తులు పూర్తిగా మీకు ఉంటాయని కొడతా ఉన్నా। వాళ్ళ పొద్దున మీకు అనుకోని అతిథి అయిపోయింది వాళ్ళ ఎందుకంటే పొద్దున హరిశ్చంద్ర వచ్చిన పనులు అలాగే పోయి ఉంటుంది అంతా పోవాలని ఆలోచన ఉన్నారు అక్కడ అని వెంటనే హరిశ్చంద్ర అంటే అమ్మా నాకు వేరే పని ఉంది, ఈ కుమార్ యాదవ్ ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా చేస్తారు, ప్రతిసారి అన్న ఇవాళ మా దగ్గర మా మోబాల్లో కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తున్నారని అని చెప్పిన నువ్వు మీ దగ్గర ప్రతిసారి అటెండ్ అవుతావు కానీ ఒకసారి పటాన్చెరుకి వెళ్ళి కుమార్ యాదవ్ చేసే కార్యక్రమం చాలా సంతోషం। ఇంకా చాలా మాట్లాడేవాళ్ళు అని ఒకటే మాట చెప్పేది అంటే మీరు ఇవాళ మా మహిళా చూసుకోవాలి, మా గౌరవం కాదు, ప్రతిరోజు అదే గౌరవం అంతే మా డిమాండ్ ఇవాళ సన్మానం కాదు, ప్రతిరోజు మీకు సన్మానం చేయాలి। ఎందుకంటే మా వదిలేదు మీ పని మీకు అప్పుడు ఉడుకో మళ్ళీ మీకు చదువుకుంటారంటే మా ఊరు ఉండాల్సింది, మీరు లైన్లో పోవాలంటే మా మహిళ ఉండాల్సింది అంతేనా। కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసినా ఏ శుభకార్యం చేసినా ఆడబిడ్డ చేయబడాల్సిందే, మేము ముందుకోవాల్సిందే, సక్సెస్ కావాల్సిందే। కానీ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్టే కూడా మన మహిళల పాత్ర ఉండాలి కదా। ఏమంటారు కులం బంగారం చలో ఓట్ల తప్ప ఉరికిపోయి మహిళలు ఓట్లేసింది అవునా కదా। కులం బంగారం ఎక్కడ అంటే ఈ రేవంత్ రెడ్డికి పిసిరంత బంగారం దొరకలేదా, దుకాణం దొరకలేదా అంటే తులం బంగారం మహిళలందరూ మన ఓట్లేసి వేస్తుంది మళ్ళీ అంతే కాదు, మహిళలంతా 2005 అన్నారు, 2005 అనగా అందరూ ఓట్లు చూస్తుంది పాప కుమార్ స్కూటీ వేస్తారు కానీ రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తారని ఇచ్చిగా ఒక్క స్కూటీ కార్పొరేట్ సొంత ఖర్చులతో కుమార్ స్కూటీ ఇస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డికి ఒక్క స్కూటీ దొరుకుతుంది। నేను ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా పటాన్చెరు నుంచి మీ అందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కనీసం ఇప్పుడైనా కన్విప్పు చేసుకొని మా మహిళలకు 2500 పెన్షన్ చేపిస్తారో ఇవాటి నుంచైనా మొదలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। మా వచ్చి చదువుకున్న మా ఆడబిడ్డలు కూడా వాళ్ళకి స్కూటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం। పాపం సిటీలో అంటే ఏదైతే ఉంటారు కానీ రూరల్ మా లాంటి చాలా వెనుకబడ్డ ప్రాంతాలు అయితే తులం బంగారం ఉందని అపోసలు వేసి ఆడబిడ్డ పెళ్లి చేయాలి కష్టమైతుంది, ఈ రేవంత్ నుంచి ఎవరైతే ఎవరైతే ఓటేసిందో ఆ ఆడబిడ్డ పెళ్లిలను తులం బంగారం మనం డిమాండ్ చేస్తా ఉన్నాం। మీ అందరూ ఎక్కువ ఉపాధి వచ్చేటప్పుడు మీరు గట్టిగా గోల్మాట్ చేయాలని చెప్పి అందరూ కూడా ఆదరణ మనల్ని మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, ఎందుకంటే పెద్దల మధ్య మనం చూస్తున్నాం కాబట్టి మనకు అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఉండేలో మాట్లాడుతున్నామా, ఎందుకంటే సమయం లేదు, మాలోత్ కవిత గారికి మీటింగ్ ఉంది వెళ్ళాలి కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతాం। టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 13 ఏళ్ళ ఉద్యమం చేసిన తర్వాత
చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ దేశం లేనట్టు చూడండి, ఆయన ఆలోచన విధానం ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా దేశంలో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు. ముఖ్యంగా మా ఆడపడుచు మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. అందులో మహిళల కోసం కళ్యాణ లక్ష్మి అంటే చూడండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి మన కుటుంబంలో అయితే కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి లేని కుటుంబాలకు ఏదో ఒక మేలు చేయాలి, ఏది చేసినట్టయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులకైనా ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టయితే ఇంత చెల్లూరు ఆదోడుగా ఉంటుందన్న ఒకే ఒక ఉద్దేశం మీద బ్రహ్మాండమైన పథకాన్ని మనం ముందుకు తీసుకొచ్చాం. అలాంటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి నిధులు కూడా రావట్లేదు, మీరు చూస్తున్నారు. అయినా కానీ మనం ముందుండి కొట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, అదేవిధంగా డెలివరీకి పోతే మన హాస్పిటల్ డెలివరీకి పోతే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్స్, జిల్లాలకు హాస్పిటల్ నిర్మిస్తూ బ్రహ్మాండమైన హాస్పిటల్లను మెరుగుపరుస్తూ, ఉన్న హాస్పిటల్లను మెరుగుపరుస్తూ 50 పడకలు ఉంటే 100 పడకలు ఉంటే 100 పడకలను 200 పడకలు, 50 పడకలను 100 పడకలు చేస్తూ బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మించినట్టయితే వాళ్ళు డెలివరీకి పోయినట్టయితే బయట ఏదైతే డెలివరీకి పోతే ఇంచుమించు 50 నుంచి 1,00,000 2 లక్షల రూపాయలు అవుతుంది. ఎనలేని భారం వైభవంగా జరుగుతుంది. పిల్లల యొక్క సంస్కృతి కార్యక్రమాలు, అలానే మధ్యలో మనం కూడా డాన్స్ చేస్తున్నారు. అలానే మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి ఇంట్లో పనులను కూడా చక్కబెట్టుకొని, ఇంతకుముందు కుమారి యాదవ్ గారు చెప్పి ఇంట్లో కార్యక్రమాలను కూడా పెట్టుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసినటువంటి మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. తెచ్చుకోవాలి సరోజు నాయుడు గారిని గుర్తు తెచ్చుకోవాలి, మరి కల్పన చౌలా గారిని గుర్తు తెచ్చు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా భయం వేస్తాం. వాళ్ళు సాధారణ ఆహ్వానం చేసుకోవాలి. అదే చేసినటువంటి కుమారన్న సత్యమని వాళ్ళు సాధారణ ఆహ్వానం చేసుకోవాలి. అదే లక్ష్మణ్ గారు, అలానే మంజుశ్రీ మేడం, అలానే ఈ రోజు ఈ కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి కుమారన్న సత్యమని